వివాహ బంధం పార్ట్ 26. గోకుల్ ప్రశ్నకు అర్జున్ అరుణ్లు సైలెంట్ అయ్యేసరికి గోకుల్ ఇద్దరికి కలిపి హగ్ చేసుకుని ఇన్నిళ్ళు మిస్ అయిన ఆ హగ్లోని ఫీల్ని ఎంజాయ్ చేస్తూ మౌనంగా ఉండిపోయాడు. అర్జున్ కూడా తనకి తెలియకుండానే తనకి మరోవైపున్న అరుణ్ వైపు నిమురుతూ కళ్ళు మూసుకున్నాడు. వీళ్ళ ముగ్గురిని చాన్నాళ్ళ తర్వాత ఇలా చూసి పెద్దవాళ్ళందరికీ కళ్ళు సంతోషంలో చెమ్మగిల్లాయి. మీరా, స్నేహాలు కూడా అలానే ఫీల్ అయ్యారు. వీళ్ళు ఇలా ఉండగానే స్నేహ చక్రి గారిని, భువన్ గారిని పలకరించి ముగ్గురిని ఫ్రెష్ అయ్యి రమ్మని రూమ్స్కి చూపించి అక్కడ నుండి పంపించింది. స్నేహ ఇంకా అలా హగ్లోనే ఉన్న ముగ్గురిని చూసి నవ్వుకుంటూ మళ్ళీ హగ్ చేసుకుందరు. ముందు అరుణ్ అన్నయ్యని వెళ్ళి ఫ్రెష్ అవ్వనివ్వండి అనడంతో ముందుగా అర్జున్ తేరుకొని వెంటనే ఆ ఇద్దరిని వదిలేసి స్నేహ పక్కకి వెళ్ళి నిలబడి అశోక్ గారి వైపు చూపు మరలించాడు. ఇంతలో స్నేహ అరుణ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య పద, నీకు రూమ్ చూపిస్తాను, ఫ్రెష్ అవుదువు అనడం ఆలస్యం. స్నేహకు కాస్త దూరంలో నిలబడ్డ అర్జున్ కోపంగా ముందుకొచ్చి నువ్వెందుకు వాడికి రూమ్ చూపించాలి, గోకుల్ చూపిస్తాడు అని గోకుల్ని చూస్తూ రే గోకుల్ వెళ్ళి వాడికి రూమ్ చూపించు అన్నాడు. స్నేహను దగ్గరికి తీసుకుని అరుణ్ని కొరకొరా చూస్తూ అర్జున్లో ఆ యాంగిల్ చాలా కొత్తగా ఉండడంతో స్నేహ ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉండగా అరుణ్ అర్జున్ దగ్గర నుండి స్నేహను దగ్గరకు తీసుకుని నా చెల్లి నాకు రూమ్ చూపిస్తే నీకేం నొప్పిరా అని అడిగాడు అర్జున్ని రెచ్చగొడుతూ. ఆ ప్రశ్నకు అర్జున్ కోపంగా రే నిన్ను అంటూ ముందుకు రాబోతుంటే గోకుల్ స్నేహలు ఇద్దరికీ అడ్డుపడి మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఇలా గొడవ పడుతున్నారు అని అడిగారు. ఇద్దరు ఒకేసారి కోపంగా. దాంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు. అర్జున్ చెప్పినట్టే గోకుల్ అరుణ్కి రూమ్ చూపించడానికి వెళ్తే స్నేహ కిచెన్లోకి వెళ్ళిపోయింది లంచ్ ఏర్పాట్లు చూడడానికి. ఆమె వెనుకే అర్జున్ కిచెన్లోకి వెళ్ళబోయాడు. కానీ అప్పటికే రవలి గారు ఫ్రెష్ అయ్యి స్నేహకు హెల్ప్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళడం చూసి హాల్లోనే ఉన్న అశోక్ గారి పక్కన చేరాడు. కాసేపటికి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ పూర్తి చేశాక హాల్లో కూర్చొని సీమంతం ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళు మాటల్లో పడ్డాక అర్జున్కి అవన్నీ కొత్తగా అనిపిస్తుంటే అందరి మాటలు శ్రద్ధగా చెవిన వేసుకుంటూనే పక్కనే ఉన్న స్నేహ చేతిని చుట్టేసి ఆమె భుజం మీద తలవాల్చి ఒక వేడుక చెయ్యాలి అంటే ఇంత ప్లానింగ్ ఉండాలా స్నేహ అని అడిగాడు చాలా అమాయకంగా. చిన్నపిల్లాడిలా అమాయకంగా ఉన్న అర్జున్ మొహాన్ని చూసి స్నేహకు ముద్దొస్తుంటే అందరిలో ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకుని కష్టంగా లోపలే అర్జున్ని చూసి మురిసిపోతూ ఒక కుటుంబంలో ఏదైనా వేడుక జరగాలి అంటే ఇలా ప్లానింగ్ చాలా అవసరం. అలా ఒక ప్లానింగ్ ఉంటేనే అన్నీ సజావుగా జరుగుతాయి అర్జున్ గారు. అందుకే అమ్మ వాళ్ళని ముందే రమ్మని గొడవ చేశాను. ఇలాంటి వాటికి అనుభవం చాలా ముఖ్యమని చెప్పింది స్నేహ. అప్పటికే వాళ్ళందరినీ అలా చూసి మనసులో మురిసిపోతున్న అర్జున్ని మళ్ళీ ఉడికించాలని వెళ్ళి స్నేహ మరో చేతిని తీసుకొని ఆమె చేతివేళ్లు విరుస్తూ రే స్నేహ మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని అడిగాడు. అప్పటి వరకు పెళ్ళంతో స్వీట్ టాక్స్ పెట్టిన అరుణ్ స్నేహను ముట్టుకోవడం అలా అడగడం చూసి కోపంగా అరుణ్ చేతిలో ఉన్న స్నేహ చేతిని లాగేసుకుని తన గుండెల మీద పెట్టుకుని ఇడియట్, నా పెళ్ళాన్ని నేను బాగా చూసుకోకపోతే ఇంకెవడు చూసుకుంటా, మైండ్లెస్ ఫెలో అన్నాడు ఉక్రోషంగా. అర్జున్ ఉడుకుపోతుదనానికి స్నేహ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అరుణ్ అతన్ని ఇంకాస్త రెచ్చగొట్టేలా ఆహా అలా అని కాదు అర్జున్ గారు, ఒకవేళ మీరు నా చెల్లిని బాగా చూసుకోకపోతే నేను ఇంకో బావని వెతుక్కుందామని అన్నాడు చాలా నార్మల్గా. ఆ మాట చాలాసేపటికి అర్థం చేసుకున్న అర్జున్ స్నేహను వదిలి కోపంగా పక్కనే ఉన్న షోపీస్ చేతిలోకి తీసుకొని దరిద్రుడా, నా పెళ్ళానికి ఇంకో పెళ్లి చేస్తాను అని నాకే చెప్తావా, ఎంత ధైర్యంరా నీకు, ఈరోజు నువ్వు చచ్చావురా నా చేతిలో అంటూ కోపంగా పైకి లేచి అరుణ్ని కొట్టబోయాడు. అప్పటికే అలర్ట్గా ఉన్న అర్జున్కి అవకాశం ఇవ్వకుండానే హాల్ అంతా అర్జున్ని తన వెనుక పరిగెట్టిస్తూ అతనికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అరగంట సేపు తన వెనుకే తిప్పించుకున్నాడు. చిన్నప్పుడు ఎప్పుడో చేసిన వీళ్ళ అల్లరిని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చూస్తున్న పెద్దవాళ్ళు గోకుల్ నవ్వుకుంటూనే ఆ ఇద్దరిని ఆగమని ఎంత పిలుస్తున్నా ఒక్కరు కూడా మాట వినకుండా పరిగెడుతూనే ఉన్నారు. స్నేహ, మీరాలు మాత్రం అరుణ్ ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి అర్జున్లో కొత్తగా కనిపిస్తున్న ఉడుకుపోతుతనం, ఓవర్ పొసెసివ్నెస్ని చూసి అర్జున్ ఇంకెన్ని షేడ్స్ ఉన్నాయో అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఆ ఇద్దరిని. మొత్తానికి అరుణ్లు మరో 10 నిమిషాలు అలాగే పరుగులు పెట్టి అలసిపోయి ఇద్దరు ఒకే చోటకు చేరి కూర్చొని రొప్పుతూ ఆయాసపడుతూ కాస్త తలెత్తేసరికి తమ ఎదురుగా ఉన్న వాటర్ గ్లాస్ని చూసి వెంటనే తాగి తమని తాము కాస్త స్థిమితపరుచుకొని మళ్ళీ ఒకరినొకరు చూసుకుని పైకి లేచే అంతలో స్నేహ ఇద్దరికి మధ్యలో కూర్చొని ఇద్దరిని తన పక్కనే కూర్చోపెట్టుకొని ఇద్దరికి సీరియస్గా చూస్తూ
మీరు చేసే అల్లరి బాగుంది కానీ అస్తమానం బాగుండదు. అయినా మీరేం చిన్నపిల్లలు కాదు కదా, మరి ఏంటిది అని అడిగింది కాస్త కోపం నటిస్తూ. దాంతో ఇద్దరు సైలెంట్ అవ్వడంతో మీరందరూ చిన్నప్పుడు మంచి ఫ్రెండ్స్ కదా, మరి ఇప్పుడెందుకు ఇలా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటున్నారు అని అడిగింది. స్నేహ ప్రశ్నకు అర్జున్ అరుణ్ని కోపంగా చూస్తుంటే అరుణ్ నవ్వుతూ స్నేహ చేతిని తన చేతిలోకి తీసుకుని చిన్నగా, దానికి రీజన్ మీ రూమ్లోకి వెళ్ళాక మీ ఆయనే అడగరా స్నేహ, వాడే చెప్తాడు. ఇక వాడితో సరదాగా ఇలా అల్లరి చేయడం అంటావా? ఇదంతా చిన్నప్పటి నుండి నేను చాలా మిస్ అయ్యాను, అందుకే ఇప్పుడు ఇలా అన్నాడు. దాంతో స్నేహ ఇంకేం మాట్లాడలేకపోయింది అరుణ్ అన్న మాటలకి. అరుణ్ చాలా చిన్నగా మాట్లాడడంతో అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అర్జున్ అరుణ్నే కొరకొరా చూస్తూ మళ్ళీ అరుణ్ చేతిలో ఉన్న స్నేహ చేతిని లాగేసుకొని నా స్నేహ అన్నాడు, పెదాలు మాత్రమే కదుపుతూ. అర్జున్లో కొత్తగా కనిపిస్తున్న ఆ పొసెసివ్నెస్ చూసి స్నేహ తలకొట్టుకుంటూ అక్కడి నుండి లేచి రవళి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ఫంక్షన్కి ఎవరినెవరిని పిలవాలో అశోక్ గారు గోకుల్ చేత లిస్ట్ రాయిస్తున్నారు. తమకంటూ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరి లేకపోవడంతో తమ వీధిలో వాళ్ళని పిలవాలి అనుకొని ఆయనకి తెలిసిన పేర్లు రాయించారు. ఇక ఫ్రెండ్స్ అంటే అర్జున్ మనస్తత్వంతో మగవాళ్ళే, అది గోకుల్ తప్ప ఇంకెవరు, గోకుల్కి అర్జున్ తప్ప ఇంకెవరూ లేకపోవడంతో ఆ లిస్ట్ అక్కడే ఆగిపోయింది. పైగా గ్రహాంతరవాసుల్లాగా కేవలం మగవాళ్ళు మాత్రమే ఉండే ఆఫీస్ కావడంతో ఆ లిస్ట్ అంతకంటే పెరగలేదు. లిస్టు పూర్తి అవ్వగానే ఆ లిస్ట్ని చూసి అందరూ కళ్ళు తేలేసేలా రవళి గారు అదే మంచిది, అంతకంటే ఎక్కువగా ఉన్నా మీరాకి బిడ్డకి దిష్టి చేటు అనడంతో అందరూ ఇక సరిపెట్టుకున్నారు. సీమంతానికి ఇంకా 3 రోజుల్లోనే కావడంతో రేపు ఉదయమే షాపింగ్ మొదలుపెట్టి ఇంకా ఏం అవసరమో వీలైనంత వరకు అన్నీ రేపే తెచ్చి పెట్టుకోవాలి అనుకున్నారు. కానీ అంతలోనే రవళి గారికి ఏదో గుర్తొచ్చి రేపు రాఖీ పౌర్ణమి అనడంతో ఆ పిల్లల్లో ముగ్గురి మొహాలు వెలిగిపోతే 2 మొహాలు మాత్రం బేలగా అయ్యాయి. ఆ ఇద్దరిని చూసి మిగిలిన ముగ్గురు ఏదో మాట్లాడుకొని సైలెంట్ అయిపోయారు. ఇంతలో రాజయ్య అందరికీ వేడివేడి టీ విత్ ఆనియన్ పకోడీ తీసుకొని రావడంతో ప్రస్తుతానికి మిగిలినవన్నీ పక్కన పెట్టి అవి ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. నైట్ డిన్నర్ అవ్వగానే ఎవరి రూమ్స్కి వారు చేరుకున్నాక స్నేహ అన్ని సర్దేసి అన్ని డోర్స్ లాక్ చేసి తమ రూమ్కి వెళ్ళేసరికి ఏదో దీర్ఘాలోచనలో ఉన్న అర్జున్ కనిపించాడు. ప్రస్తుతానికి అతని కదపకుండా తను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. అప్పటికీ ఇంకా అలానే ఉన్న అర్జున్ని చూసి చీర సరిచేసుకుంటూ ఏమైంది అర్జున్ గారు, అందుకే ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. అప్పటి వరకు స్నేహను గమనించని అర్జున్ ఆమె పిలుపుతో తన ఆలోచనల నుండి తేరుకొని అప్పుడే ఫ్రెష్ అయి రావడం వల్ల ఫ్రెష్గా ఉన్న ఆమె మోము అర్జున్ని గమనించకుండా చీర సర్దుకోవడం వల్ల సన్నగా కనిపిస్తున్న నిలవంక లాంటి ఆమె నడుము, అప్పుడే స్నానం చేసి రావడం వల్ల ఆమె మెడ మీద అక్కడక్కడ ముత్యాల్లా మెరుస్తున్న నీటి బిందువులు అతన్ని ఏదో ట్రాన్స్లోకి తీసుకుపోతుంటే ఒక్క ఉదిటిలో స్నేహను తన ఒడిలోకి లాక్కొని ఆమె నడుముని చుట్టేస్తూ ఆమెకు చేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా మెడవంపులో తన పెదాలతో దాడి చేయడం మొదలుపెట్టాడు అర్జున్. అసలు ఊహించని విధంగా అర్జున్ చేస్తున్న పనికి స్నేహ ఉక్కిరిబిక్కిరి అవుతూ మొదట అతని నుండి విడిపించుకునే ప్రయత్నం అయితే చేసింది. కానీ అర్జున్ స్పర్శకి శరీరం అంతా తన్మయత్వానికి లోనై తన ప్రమేయం లేకుండానే నెమ్మదిగా అతనికి సరెండర్ అయిపోయింది స్నేహ. తను చేస్తున్న అల్లరికి ఆమె పూర్తిగా తనకి సహకరిస్తూ తన ప్రేమను చూస్తుంటే ఇక అర్జున్ కూడా ఆలస్యం చేయకుండా తన ఒడిలో ఉన్న స్నేహతో సహా బెడ్ మీద వాలిపోయాడు. సహజంగా తనని ఊరిస్తున్న స్నేహ మేని పరిమళం అప్పుడే ఫ్రెష్ అయి రావడం వల్ల ఆమె వాడిన సోప్ అర్జున్ని మరింత మైమరిపించేలా చేస్తుంటే తన మీదున్న ఆమెను బెడ్ మీదకు చేర్చి తన్మయత్యంలో ఆమె మొహమంతా తడి ముద్దులు పెడుతూ ఆమె కంఠం వరకు చేరాడు అర్జున్. అక్కడ అడ్డుగా ఉన్న తాళిని ఈ మధ్య వాళ్ళ మధ్య అనుబంధం పెరిగాక తను ఆమె మెడలో ఇష్టంగా ఆర్డర్ పెట్టి మరీ చేయించి వేసిన బ్లాక్ బీడ్స్ని తన పంటితో పక్కకి జరిపి అక్కడ ముద్దు పెడుతూ కాస్త కిందకి జరిగే ప్రయత్నం చేయబోతుండగా స్నేహ శ్వాసలో తేడా రావడం గమనించిన అర్జున్ ఆమె గుండెల దగ్గర నిమురుతూ ఆమెకు కాస్త వాటర్ పట్టించి కాస్త తేరుకున్నాక ఆమె నుదిటిపై ముద్దు పెట్టి ఆమెను తన గుండెల్లో పొదుముకొని ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగాడు అర్జున్ చాలా సౌమ్యంగా. అర్జున్ స్పర్శ స్నేహను తన్మయత్వానికి గురి చేస్తూ అతని స్పర్శ ఆమె రియాక్ట్ అవుతున్నా ఎందుకు అదంతా అర్జున్కి మాత్రమే కాదు స్నేహకు కూడా కొత్త కావడంతో సడన్గా ఆమెలో పుట్టిన భయం ఆమె శ్వాసలో తేడా వచ్చేలా చేసింది.
అది గమనించిన అర్జున్ వెంటనే రియాక్ట్ అయ్యి తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని స్నేహ మామూలు అయ్యేలా చేయగలిగాడు. అర్జున్ అలా అడిగేసరికి అతన్ని డిసప్పాయింట్ చేసినందుకు స్నేహకు చాలా బాధగా అనిపించింది. కాస్త పైకి జరిగి అర్జున్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, సారీ అర్జున్ గారు, మిమ్మల్ని నిరాశపరిచాను కదా అనగానే అర్జున్ చిన్న చిరునవ్వుతో స్నేహ కళ్ళ మీద ముద్దు పెట్టి, ఇప్పుడంత కంగారు ఏమొచ్చింది స్నేహ, ఇంకా మన ముందు బోల్డెంత లైఫ్ బాకీ ఉంది, తీరిగ్గా కానిద్దాం. అయినా మన మధ్య జరిగే ఈ కలయిక మన ఇద్దరికి మెమొరబుల్గా ఉండాలి, కానీ ఒకరికి సంతోషాన్ని ఇస్తూ మరొకరికి పెయిన్ని ఇవ్వకూడదు. నీలో అనువనువు నేను ఫీల్ అవుతూ నా సొంతం చేసుకుని ఉంటే నాలో అనువనువు నువ్వు కూడా ఫీల్ అవ్వాలి కదరా. భార్యాభర్తలు అన్నిట్లోనూ సమానమే, ఇందులో కూడా అర్థమైందా అంటూ అప్పటికే తన మాటలకి తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న స్నేహను చూసి నవ్వుకుంటూ ఆమెను దగ్గరకు తీసుకొని ప్రస్తుతానికి తనలో రాజుకున్న అగ్నిని లోపల అణచివేసుకునే ప్రయత్నం చేస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అర్జున్. కాసేపటికి స్నేహ నిద్రపోయింది అని అర్థం చేసుకున్న అర్జున్ నిద్రలో కూడా ముద్దుగా అమాయకంగా ఉన్న ఆమెను చూసి మురిసిపోతూ, తెలుసో తెలియకో ఇప్పటి వరకు నేను నిన్ను చాలా బాధ పెట్టాను స్నేహ, ఇక మీదట నా వల్ల నీ కంట్లో నుండి ఒక్క కన్నీటి చుక్క రాలినా నేను భరించలేను అనుకుని అపురూపంగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి తను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. లోకేష్ గారికి స్నేహ ఇచ్చిన హెల్త్ డ్రింక్ కారణంగా ఆయన పూర్తిగా కోలుకోవడానికైనా అంతటా ఆయనే పైకి లేవడానికి కూడా ఖచ్చితంగా 2 రోజులు పడుతుంది అని డాక్టర్ తేల్చి చెప్పడంతో పాపం ఆయన స్నేహ అర్జున్లకు వ్యతిరేకంగా పావులు కదపాలి అనుకున్నా అది జరిగే పని కాక పాపం ఓపిక లేక రెస్ట్ తీసుకుంటూ ఆయన బిజీ అయిపోయారు. కాకపోతే ఆయన అంత నీరసంలోనూ స్నేహ అర్జున విషయంలో బలంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇంట్లో జరుగుతున్న మీరా సీమంతం అర్జున్ జీవితంలో మొదటి అలాగే ఆఖరి వేడుక కావాలి అని ఉదయాన్నే లేచి అర్జున్ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న స్నేహ, అరుణ్, గోకుల్, మీరాలను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి, స్నేహ, ఇన్ని రోజులు నిన్ను నీ చేతి కాఫీని చాలా మిస్ అయ్యానన్నయ్య అన్న మాట వినగానే అర్జున్ కోపంగా స్నేహ పక్కనే కూర్చొని ఆమె చేతిలో కప్ తీసుకొని కొంచెం సిప్ చేసి చూసి, చీ యాక్, పొద్దున్నే నోరు పాడైపోయింది, ఏం బాగుంది స్నేహ, పైగా మళ్ళీ ఈ కాఫీని మిస్ అయ్యాను అని చెప్తున్నావంటూ ఆ కప్ పక్కన పెట్టేసి అరుణ్ వైపు వియర్డ్గా ఒక లుక్ ఇచ్చాడు అర్జున్ అక్కడ అడుగు పెట్టినప్పుడే అలాంటిది ఏదో ఒకటి చేస్తాడు అని ఊహించిన అరుణ్ ప్రస్తుతానికి అర్జున్ మాటలకి ఏం రియాక్ట్ కాకుండా సైలెంట్గా ఉండిపోయాడు. అతను అలా సైలెంట్గా ఉండేసరికి అతను అర్జున్ మాటలకి ఏమైనా ఫీల్ అయ్యాడేమో అనుకుని స్నేహ బాధపడుతూ, సారీ అన్నయ్య, ఆయన ఏదో సరదాగా అంటున్నారు, దయచేసి ఏమీ అనుకోకు అంటూ అరుణ్కి చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి అర్జున్కి కాఫీ తెచ్చిచ్చి తను పూజ గదిలోకి వెళ్ళిపోయింది. అప్పటికే రవళి గారు స్నేహ కలిసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టడంతో పెద్దవాళ్ళు మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి వాళ్ళు తినేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో పూజ గదిలో నుండి బయటకు వచ్చిన స్నేహ, అన్నయ్య, వదిన, అర్జున్ గారు ఇలా రండి అంటూ అందరినీ పిలిచి తన హాల్లోకి వెళ్ళింది. ఆమె వెనుకే అందరూ వెళ్ళేసరికి స్నేహ హారతి పళ్ళెంతో రాఖీ కట్టడానికి అన్ని సిద్ధం చేసి ఉంచింది. అక్కడ ఏర్పాట్లు చూడగానే అర్జున్, మీరా బాధగా కళ్ళు మూసుకున్నారు. కానీ తమ బాధను బయట పడనివ్వలేదు. కారణం మీరా మనసులో అర్జున్కి రాఖీ కట్టాలి అని ఉంది, కానీ దానికి అర్జున్ ఒప్పుకుంటాడో లేదో అన్న భయంతో అసలు విషయంలో ముందడుగు వేయలేకపోతుంది. అటు అర్జున్ మాత్రం మీరా తనకి రాఖీ కట్టాలి అని బలంగా కోరుకుంటున్నాడు, కానీ ఆ కోరిక మాత్రం బయట పెట్టట్లేదు. ఇద్దరే. వీళ్ళని ఇలా చూసి అరుణ్, గోకుల్, స్నేహలు నిట్టూర్చి రవళి గారి వైపు చూసేసరికి ఆవిడ వీళ్ళను కానివ్వమని సైగ చేయడంతో స్నేహ ముందుగా అరుణ్కి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి హారతి ఇచ్చి అతని కాళ్ళకు మొక్కింది. అతను అక్షింతలు వేసి స్నేహను ఆస్వాదించి ప్రేమగా స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి ఆమె చేతిలో తను ఇవ్వాలి అనుకున్న గిఫ్ట్ బ్యాగ్ పెట్టాడు. స్నేహ ఎంత వద్దు అని గొడవ చేసినా వినకుండా బలవంతంగా ఆమె చేతిలో పెట్టి ప్రామిస్ అన్న మాటతో ఆమెను కట్టిపడేశాడు అరుణ్. ఇంకా చేసేదేం లేక ఆ గిఫ్ట్ ప్యాక్ తీసుకొని పక్కన పెట్టి సేమ్ గోకుల్కి రిపీట్ చేసింది స్నేహ. అతను కూడా ఆస్వాదించి స్నేహ చేతికి ఒక గిఫ్ట్ అందించాడు, సేమ్ అరుణ్లానే. ఇక గోకుల్ దగ్గర కూడా గిఫ్ట్ తీసుకుని ఎమోషనల్ అవుతూ ఇద్దరిని హక్ చేసుకుంది స్నేహ. చిన్నప్పటి నుండి రాఖీ గురించి వినడమే కానీ ఎప్పుడు తన రక్తమే అయిన పవన్కి రాఖీ కట్టి ఎరగదు స్నేహ. అలాంటివన్నీ తన తండ్రికి ఇష్టం ఉండవు అని తన తల్లి కూడా అలాంటివేం పెద్దగా పట్టించేవారు కాదు. అందుకే స్నేహ జీవితంలో ఇదే మొదటి రాఖీ పండుగ. పైగా తన జీవితం ఈ విధంగా మలుపు తిరగడానికి అత్యంత అరుదైన పాత్ర పోషించిన ఆ ఇద్దరికి రాఖీ కట్టడం మరింత అదృష్టంగా భావించింది స్నేహ. ఇక అరుణ్, గోకులకి అయితే చిన్నప్పటి నుండి తమకి ఒక చెల్లి ఉంటే బాగుండు అని చాలాసార్లు ఫీల్ అయ్యారు. ఇద్దరు ఇప్పుడు ఆ చెల్లి స్నేహ రూపంలో దొరకడం వాళ్ళు కూడా అదృష్టంగానే భావిస్తున్నారు. వాళ్ళని చూసి
అలా చూసి మీరా కూడా ఎమోషనల్ అవుతూ పక్కనే ఉన్న అర్జున్ వైపు చూసింది. అతను కూడా తన వైపే అదే భావంతో చూసేసరికి ఏడుస్తూ అర్జున్ని హగ్ చేసుకుని నువ్వు నాతో ఎప్పటికీ ఇలానే ఉంటావా అన్నయ్య అని అడిగింది మీరా. ఆ ప్రశ్నకు సమాధానంగా అర్జున్ మీరా కన్నీళ్లు తుడిచి ఆమె ముందు చేయి చాచాడు రాఖీ కట్టమన్నట్టు. ఇక దాంతో మీరా సంతోషంగా లేవబోతుంటే స్నేహ వద్దు అని ఆమెను ఆపి అర్జున్ కోసం పక్కకి తీసిపెట్టిన రాఖీ పళ్ళెంలో సర్ది పట్టుకొచ్చి మీరా చేతికిచ్చింది. మీరా సంతోషంగా అర్జున్కి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి హారతి ఇచ్చి అతని కాలు మొక్కబోతుంటే ఆమె బేబీ బంప్కి ఇబ్బంది కలగకుండా అర్జున్ మీరాను హగ్ చేసుకుని ఆమెను దీవించి అప్పుడే తను నిన్న నైట్ మీరా కోసం ఆర్డర్ పెట్టిన జ్యువెలరీ రావడంతో ఆ చిన్న బాక్స్ తీసుకొని వచ్చి మీరా చేతికిచ్చాడు అర్జున్. ఆనందంగా వాటిని ఓపెన్ చేసి మీరాకి అందులో చాంద్బాలి గోల్డ్ ఇయర్ రింగ్స్ కనిపించడంతో సంతోషంగా అర్జున్ని హగ్ చేసుకొని అతనికి థ్యాంక్స్ చెప్పింది మీరా. వాళ్ళ మధ్య అంత మంచి బాండింగ్ చూస్తున్న కుటుంబం అందరి సంతోషం ఒక ఎత్తైతే అశోక్ గారు ఇన్నేళ్ళు అర్జున్ని ఎలా అయితే చూడాలి అని తాపత్రయపడ్డారో ఇప్పుడు అర్జున్ని అలా చూసేసరికి ఆయన ఆనందం అంతా ఇంత కాదు. ఇంతలో గుమ్మం దగ్గర నుండి హలో స్నేహ మేడం, నన్ను మర్చిపోయారా అన్న పిలుపు వినబడి అందరూ అటువైపు తిరిగారు.